ఆధునిక దైనందిన జీవితమంతా కాలంతో సమానంగా పరుగులు పెడుతోంది. మనందరం నిత్యం వింటూనే ఉంటున్నాము. 90% పైగా చెప్పేవాళ్ళు అసలు తీరికే ఉండటం లేదని, మనశ్శాంతి కరువైపోతున్నదని వాపోయేవాళ్లే. ఇది చాలా విచారకరం. అయితే రాత్రైతే చాలు, చిన్న చిన్న గ్రామాలలో పగలంతా శ్రమించిన వారంతా రచ్చబండ దగ్గర కానీ, దేవాలయం మండపం దగ్గరకు గాని చేరుకునేవారు. సాధారణంగా అక్కడ జరిగే కార్యక్రమాలు అవేనండి. హరికథ, బుర్రకథ, పురాణాల్లాంటివి. మంచి చెడుల విచక్షణ, ధర్మనిష్ట మొదలైన మానవీయ అంశాలు నిత్య జీవితంలో పల్లవించడానికి తగిన దోహదం చేస్తున్నాయి అంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. అంతేకాదు, ఒక తాత్వికావేశాన్ని ఉద్దీప్తం చేసేవే. కొందరైతే ఈ కార్యక్రమాలు నిత్యం శ్రద్ధగా వింటున్న వాళ్ళు రాములోరి కష్టాలు, కృష్ణుని అనేక మహిమలు, తాము విన్న భాగవత రామాయణంలోనివి నోట జానపద పాటలై ఇల్లు ఇల్లంటావు, గుల్ల గుల్లవుతావు, నీ ఇల్లు ఎక్కడే సిలక అంటూ గుండె గూటిలోని జీవాత్మను చిలుకగా వివరిస్తూ లోతైన తాత్వికత ఉట్టిపడుతూ ఉంటుంది. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంట. ఇలా జీవిత సత్యాలను అలవోకగా వేదాల అంతరార్థం తమ మనసులో నిక్షిప్తమైన వేదాంత భేరి నాదాలను కొందరు ఆరుబయట వెన్నెల్లో పడుకుని, మరికొందరు పొలంలోని మంచపై విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళు రోజూ వింటున్న పురాణాలు, వేదాంత విద్యను మననం చేసుకుంటూ తమదైన శైలిలో, భాషలో, వాళ్ల మాండలీకాలతో మలుచుకొని బిగ్గరగా పాడేటువంటి విషయం సత్యాన్ని ఎంతో చక్కగా గ్రహించిన అసలైన విద్యాధీకులుగా పేర్కొనవచ్చు. వీళ్ల ప్రవర్తనలో కూడా అనూహ్యమైన మార్పు, ఒక నియమావళితో పాటు సమాజ అభ్యుదయానికి వాళ్ల కొద్దిపాటి అనుభవ గాఢత, మనస్సు పెట్టి విన్న విజ్ఞాన విషయ సాంద్రత అద్భుతంగా గోచరమవుతూ ఉంటుంది. ఏమే సీతలు, రాములోరి పాట మాట పంతులోరు చెప్పినప్పుడు విన్నావా? అవును మావా, చాలా బాగా అర్థం వివరించి చెప్పారుగా. అవునే సీతలు, నీకేమర్థమైందే? చెప్పు సీతలు, నువ్వు చెప్తే చెవులారా వినాలనుంది. సరే సరే చెబుతాను ఎనుకో. ప్రాంతాలు బట్టి ఆచారాలు, ఆనవాయితీలు మారుతుంటాయని చెప్పారుగా మావా. అందుకని మనసు పెట్టి చేస్తే మార్గం దానంతటా అదే కనిపిస్తుందని భలే బాగా చెప్పారు మావా కదా. శ్రద్ధే కాని ఆడంబరం కాదని, ఎవరికి వీలైన ఆచార సంప్రదాయాలను వాళ్ళు ఆచరించాలని భలే మంచిగా చెప్పారు మావా. అవునే సీతలు, ప్రతిదీ పరమేశ్వరుని తత్వమై ఉన్నదనే జ్ఞానంతో మనం జీవించాలి. ఆయనను ఆత్మశుద్ధితో పూజిస్తే సర్వపాపాలు పోతాయంటనే సీతలు. ఈ పై విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అంతర్గతంగా నిర్మలంగా ఉండమనే సందేశాన్ని మనకు అందిస్తూ నిష్కామ సేవ పరమాత్మను చేరడానికి నిజమైన మార్గం అని. ఏమాత్రం విద్య లేకపోయినా వాళ్ల పట్టుదల, నమ్మకం, ఆకాంక్షలు ఇంతటి విజ్ఞాన సంపత్తిని కేవలం శ్రవణం ద్వారా గ్రహించటం అత్యద్భుతం, అమోఘం.